అంబర్పేట్ నియోజకవర్గంలో ఈ 1 మంత్ కిందల ఏదైతే డీలిమిటేషన్స్ అయినాయో, ఆ డీలిమిటేషన్ అయినప్పటి నుండి అంబర్పేట్ నియోజకవర్గంలో 8 డివిజన్లుగా ప్రభుత్వం చేసినటువంటి దాఖలాలు మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ 8 డివిజన్లలో అధికారులని నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం తప్పకుండా. కానీ ఈరోజు ప్రతి డివిజన్లల్లో ఏదైతే అధికారులను వాటర్‌కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మరియు జీహెచ్ఎంసీ పారిశుద్ధ్యకు సంబంధించినట్లు కావచ్చు, మరి అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించినట్లు కావచ్చు, సరిగా వాళ్ళ విధి విధానాలను వాళ్ళకి తెలియకుండానే ప్రభుత్వం ఎలా నిర్ణయించిందో మాకు అర్థం కావట్లేదు. ఏది ఏమైనప్పటికీ మా అంబర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ మరియు కాచిగూడ డివిజన్లలో సివరేజ్ డ్రైనేజ్ నిండి ఎక్కడికక్కడ బొర్లిపోతున్నా కానీ అధికారులు అసలు స్పందిస్తలేరు. స్థానిక ప్రజలు, బస్తీ ప్రజలు మరియు బస్తీ కమిటీల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు ఫోన్ చేసినా కానీ సరైన స్పందన లేదు. అధికారులు కూడా ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడమే కాకుండా అధికారులు చెప్పిన టైం కూడా వాళ్ళు స్పందించకుండా డ్రైనేజీల పైన కానీ, మంచినీటి సమస్యల పైన కానీ వాళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టడం లేదు. ఎందుకంటే మా గోల్నాక డివిజన్కి వస్తే ఈరోజు గోల్నాక డివిజన్లో ప్రదీప్ అని ఒక వాటర్ మేనేజర్ని చేయడం జరిగింది. అది గోల్నాక డివిజన్ అంటే చాలా చిన్న డివిజన్. అది ఆ చిన్న డివిజన్ కూడా కంట్రోల్ చేయడంలో ఆయన విఫలమయ్యారు. అదేవిధంగా కాచిగూడ డివిజన్కి వస్తే కాచిగూడ డివిజన్లో కూడా కొంచెము ఆయన కొంచెం ఎంతో అంతో వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ సమస్యలు అలాగనే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ అధికారులు ఎవరైతే అధికారులు కూడా ఎప్పటికప్పుడు వీళ్ళపైన ప్రత్యేక ఫోకస్ పెట్టాలి. వీళ్ళు ఈ చిన్న డివిజన్లో కూడా అధికారులు ఏడుంటున్నారు, ఫోన్ చేస్తే ఇంట్లో ఉంటారు, ఆఫీసులో రారు, ఫీల్డ్ మీద రారు. ఆ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి చెప్పండి? మీకు ఈ ప్రజలు ఈ బస్తీలైనటువంటి ట్యాక్సీ కడితేనే ఈ ట్యాక్సీ రూపంలో వచ్చేదే మీకు జీతం లాగా వస్తుంది. కనీసం మీరు ఒక అవగాహన, మీరు చదువుకున్న వాళ్ళు, అంత పరిజ్ఞానం ఉన్న వాళ్ళు, కనీసం స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నా కానీ పట్టించుకోకుండా మీరు ఏం చేస్తున్నారని కూడా నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. తప్పకుండా మీ పైన అధికారులు, ఇంతకుముందే నేను అశోక్ రెడ్డి సార్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, వాటర్ ఎండి గారితో మాట్లాడడం జరిగింది. తప్పకుండా మీకు చేతన కాకపోతే రీజన్ చేసి పక్కకు జరగండి. వేరే వాళ్ళు వస్తారు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తారు. ఎందుకండి డ్రైనేజీలు నిండిపోయి అన్ని వాటర్ మంచినీళ్ళల్లో కలుస్తున్నా కానీ మీరు స్పందించకుండా, మీరు ఇళ్ళలో పండుకున్నాక ప్రజలకు మీరు మంచి చేయడానికి రావాలి, కానీ చెడు చేయడానికి మీరు ఉండి కూడా వేస్ట్. కాబట్టి తప్పకుండా మీరు రీజన్ చేసి, లేదంటే వీళ్ళని ఇక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయాలని అధికారులను నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను.